వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాపై ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా ఓటేసిన భారత్. మహారాష్ట్రలో పవర్ షేరింగ్ ఫార్ములాపై చర్చలు, కీలక శాఖల కోసం పట్టుబడుతున్న పార్టీలు. డిజిటల్ మోసాలకు పాల్పడుతున్న 59,000 వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం. హరిద్వార్లో పూర్తిగా కలుషితమైన గంగానది, తాగేందుకు పనికిరావంటున్న అధికారులు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప భూకంపం. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సహా ఇతర జిల్లాలలో ఆటో డ్రైవర్ల సమ్మెను నివారించేందుకు రంగంలోకి దిగిన మంత్రి. తూర్పు జెరూసలేంతో సహా 1967లో ఆక్రమించిన పాలస్తీనా భూభాగం నుండి ఇజ్రాయెల్ వైదొలగనున్న యుఎన్ జనరల్ అసెంబ్లీ తీర్మానానికి అనుకూలంగా భారతదేశం ఓటు వేసింది. అంతేకాదు, పశ్చిమాసియాలో శాశ్వత శాంతిని సాధించాలనే పిలుపును పునరుద్ఘాటించింది. సెనెగల్ దేశం ప్రవేశపెట్టిన పాలస్తీనా ప్రశ్నకు శాంతియుత పరిష్కారం అనే ముసాయిదా తీర్మానాన్ని మంగళవారం 193 మంది సభ్యుల జనరల్ అసెంబ్లీలో అత్యధిక దేశాలు ఆమోదించాయి. ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన 157 దేశాలలో భారతదేశం కూడా ఉంది. 8 సభ్య దేశాలు అర్జెంటీనా, హంగారీ, ఇజ్రాయెల్, మైక్రోనేషియా, నౌరు, పలావ్, పావువా, న్యూ గినియా, యునైటెడ్ స్టేట్స్ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. కామెరూన్, చెకియా, ఈక్వెడార్, జార్జియా, పరగ్వే, ఉక్రెయిన్, ఉరుగ్వే ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. మౌఖికంగా సవరించిన ఈ తీర్మానం సంబంధిత ఐక్యరాజ్య సమితి తీర్మానాల ఆధారంగా ఆలస్యం లేకుండా పశ్చిమాసియాలో సమగ్ర న్యాయమైన శాశ్వతమైన శాంతిని సాధించాలన్న పిలుపును పునరుద్ఘాటించాయి. ఈ తీర్మానం మేరకు తూర్పు జెరూసలేంతో సహా 1967లో ఆక్రమించిన పాలస్తీనా భూభాగం నుండి ఇజ్రాయెల్ వైదొలగాలని, పాలస్తీనా ప్రజల హక్కులను పునరుద్ఘాటించాలని పిలుపునిచ్చింది. ఈ తీర్మానం ద్వారా జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాలు 1967 ముందు సరిహద్దుల ఆధారంగా పరిష్కరించుకోవాలని సూచించింది. ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ చట్ట విరుద్ధమైన ఉనికిని అంతం చేయడంతో సహా అంతర్జాతీయ చట్టం ప్రకారం ఇజ్రాయెల్ ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని కూడా ఐక్యరాజ్య సమితి తీర్మానం కోరింది. అంతేకాదు, వీలైనంత వేగంగా ఇజ్రాయెల్ కొత్త సెటిల్మెంట్ కార్యకలాపాలను వెంటనే నిలిపివేసి ఆక్రమిత పాలస్తీనియాలో స్థిరపడిన ఇజ్రాయెల్ను ఖాళీ చేయించాలని కూడా ఈ తీర్మానం పేర్కొంది. అంతేకాదు, గాజా స్ట్రిప్లో జనాభా ప్రాదేశిక మార్పులకు సంబంధించిన ఇజ్రాయెల్ ప్రయత్నాలను రిజల్యూషన్ తిరస్కరించింది. సైనిక దాడులు, విధ్వంసం, ఉగ్రవాద చర్యలు, అలాగే రెచ్చగొట్టే చర్యలతో సహా అన్ని హింసాత్మక చర్యలను తక్షణమే నిలిపివేయాల్సిన అవసరాన్ని ఈ తీర్మానం మరింత గట్టిగా చెప్పింది. భద్రతా మండలి జనరల్ అసెంబ్లీ తీర్మానాలకు విరుద్ధంగా 1967 నుండి ఆక్రమణలో ఉన్న సిరియన్ గోలాన్ నుండి ఇజ్రాయెల్ వైదొలగకపోవడం పట్ల తీర్మానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఒకరోజు ముందు పాలక కూటమి మంత్రివర్గ బెర్తుల విభజనకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఎన్నికల్లో గెలిచిన సీట్ల ప్రకారం ప్రతి 5 ఎమ్మెల్యేలకు గాను ఒక మంత్రి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందుకు తగ్గట్లు ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా బీజేపీ, శివసేన, ఎన్సీపీలకు ఎన్ని మంత్రి పదవులు వస్తాయనే చర్చ నడుస్తుంది. పార్టీ వర్గాల ప్రకారం 6-1 ఫార్ములాను అమలు చేసే యోచనలో పార్టీ పెద్దలు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. 3 పార్టీల నుంచి ప్రతి 6 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఇస్తారని తెలుస్తుంది. ఈ లెక్క ప్రకారం మహారాష్ట్రలో 132 సీట్లతో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడంతో కాషాయ పార్టీకి 22 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఏక్నాథ్ షిండే శివసేనకు 12, అజిత్ పవార్ ఎన్సీపీకి 9 నుంచి 10 పదవులు దక్కే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే శాఖలపై కూడా చర్చ జరుగుతుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కీలక శాఖలు బీజేపీకి దక్కే ఛాన్స్ ఉంది. దీంతో శివసేన, ఎన్సీపీలకు ఏ శాఖలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే దేవేంద్ర ఫడ్నవీస్ కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న పోర్ట్ఫోలియో ప్రత్యేకించి హోంమంత్రిత్వ శాఖపై రగడ జరుగుతుంది. ఏక్నాథ్ షిండే డిప్యూటీ పదవిని అంగీకరించాల్సి వస్తే ఆ పోర్ట్ఫోలియో పరిహారంగా ఇవ్వాలని సేనాలోని షిండే వర్గం వాదిస్తుంది.
మరోవైపు కొత్త ప్రభుత్వంలో షిండే వర్గానికి సమానమైన వాటా ఇవ్వాలని అజిత్ పవార్కు చెందిన ఎన్సీపీ డిమాండ్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్సీపీ నాయకుడు ఛగన్ భుజ్బల్ తమ ట్రంప్ కార్డు అని అందుకు అనుగుణంగా మంత్రి పదవులు ఇవ్వాలని ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన చిక్కుముడి కారణంగా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ఒక ప్రకటనలో భారీ జాప్యానికి కారణమైంది. ఫలితాలు వెలువడినప్పటి నుండి అధికార కూటమిలోని 3 పార్టీల నేతలు కలిసి కూర్చొని ఈ అంశంపై చర్చలు జరుపుతామని చెప్పారు. అయితే 10 రోజులు గడుస్తున్నా ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. డిజిటల్ మోసాలకు పాల్పడుతున్న 1700కు పైగా స్కైప్ ఐడీలు 59,000 వాట్సాప్ ఖాతాలను గుర్తించి బ్లాక్ చేసినట్లు హోం మంత్రిత్వ శాఖలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ లోక్సభకు తెలియజేసింది. ఈ మేరకు 2021లో 14C కింద ప్రారంభించిన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ మోసగాల ద్వారా నిధులను స్వాహా చేయడాన్ని నిరోధించడానికి, ఆర్థిక మోసాలను తక్షణమే నివేదించడానికి వీలు కల్పిస్తుందని కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. 9 లక్షలకు పైగా వచ్చిన ఫిర్యాదులతో 3,431 కోట్లకు పైగా డబ్బును స్కామర్ల బారిన పడకుండా ఆదా చేయగలిగామని ఆయన అన్నారు. ఈ ఏడాది నవంబర్ 15 నాటికి పోలీసు అధికారులు నివేదించిన ప్రకారం 6 లక్షల కంటే ఎక్కువ సిమ్ కార్డులు, 1,00,000కు పైగా IMEIలను ప్రభుత్వం బ్లాక్ చేసింది. మరోవంక డిజిటల్ మోసాలతో సహా సైబర్ నేరాలను పరిష్కరించడానికి యంత్రాంగాన్ని బలోపేతం చేయనున్నారు. అంతేకాదు భారతీయ మొబైల్ నెంబర్లను చూపించే ఇన్కమింగ్ అంతర్జాతీయ కాల్లను గుర్తించి బ్లాక్ చేసే వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అభివృద్ధి చేశాయని మంత్రి వివరించారు. అలాగే సైబర్ నేరగాళ్లు ఇటువంటి కాల్లను ఉపయోగించి నకిలీ డిజిటల్ అరెస్టులు, ఫీడ్ఎక్స్ స్కామ్లు, పోలీసు అధికారుల నటించడం వంటి పరిణామాలు ఇటీవల కేసుల్లో గుర్తించామని మంత్రి తెలిపారు. అటువంటి ఇన్కమింగ్ ఇంటర్నేషనల్ స్పూట్ కాల్లను బ్లాక్ చేయడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేశారు. అదనంగా అత్యాధునిక వసతులతో కూడిన సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ను కూడా స్థాపించారు. ప్రధాన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, చెల్లింపు అగ్రిగేటర్లు, TSPలు, IT మధ్యవర్తులు, రాష్ట్రాలు, ఈ చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీల ప్రతినిధులు దీనికి సహకరిస్తారు. సైబర్ నేరాలను పరిష్కరించడంలో తక్షణ చర్యలు చేపడతారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల సహకారంతో 2024 సెప్టెంబర్ 10న 14C ద్వారా సైబర్ నేరగాళ్ల గుర్తింపుదారుల అనుమతిత రిజిస్ట్రేషన్ ప్రారంభమైందని, సైబర్ క్రైమ్ పోర్టల్లో రిపోర్ట్ అండ్ చెక్ సస్పెక్ట్ అనే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టిందని మంత్రి చెప్పారు. హరిద్వార్లోని గంగానది నీరు తాగడానికి పనికిరావని ఉత్తరాఖండ్ కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రతి నెల ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో హరిద్వార్ చుట్టూ 8 ప్రదేశాలలో గంగా జలాన్ని పరీక్షించి కేటగిరీలుగా విభజిస్తుంది. ఇటీవల పరీక్షల్లో నవంబర్ నెలకు సంబంధించిన గంగానది నీరు B కేటగిరీగా తేలింది. నది నీటిని 5 కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరీ అంటే అతి తక్కువ విషపూరితమైనది, క్రిమి సంహారక మందులు వాడిన తర్వాత నీటిని తాగడానికి ఉపయోగించవచ్చు. ఇక ఈ లిస్టులో ఈ కేటగిరీ అత్యంత విషపూరితమైనది. ఈ మేరకు ఉత్తరాఖండ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి రాజేంద్ర సింగ్ ANI వార్తా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడుతూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నీటి నాణ్యతను 5 తరగతులుగా విభజించింది. వివిధ పరీక్షల ఆధారంగా హరిద్వార్లో గంగానది నీటి నాణ్యత B కేటగిరీలో ఉన్నట్లు కనుగొన్నారు. అయితే గంగాజలం స్నానానికి అనుకూలమేనని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి తెలిపారు. నీటి కాలుష్యంపై స్థానిక పూజారి ఉజ్వల్ పండిట్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మానవ వ్యర్థాల వల్ల గంగాజల స్వచ్ఛత దెబ్బతింటుందని అన్నారు. గంగాజలాల స్వచ్ఛతకు సంబంధించి ఇప్పుడు వచ్చిన రిపోర్టులో కేవలం మానవ వ్యర్థాల వల్లేనని, దానిని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా భారతదేశంలోని నది జలాలలో ముఖ్యంగా ఢిల్లీలోని యమునా నదిలో కాలుష్యం గత కొన్నేళ్లుగా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. డిసెంబర్ 1న యమునా నది ఉపరితలంపై విషపూరిత నురుగు పొర తేలుతూ కనిపించింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉదయం 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. హైదరాబాద్ సహా పొరుగు ప్రాంతాలలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం హైదరాబాద్కు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈరోజు ఉదయం 7:27 భూ ఉపరితలం నుంచి 40 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దీని తీవ్రత 3 నుంచి 4 సెకండ్ల పాటు కనిపించింది. హన్మకొండ, ఖమ్మం, మనుగూరు, గోదావరికని, భూపాలపల్లి, చెర్ల, చింతకాని, భద్రాచలం ప్రాంతాల్లోనూ భూమి ప్రకంపించింది. దీని తీవ్రత ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం రికార్డ్ అయింది. కాగా ఈ భూ ప్రకంపనలు తెలంగాణకే పరిమితం కాలేదు. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి ప్రకంపనలు సంభవించాయి. కృష్ణా జిల్లాలో భూమి కంపించింది. విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెంలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఇక్కడ దీని తీవ్రత 2 సెకండ్ల పాటు కొనసాగినా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. ఊహించని విధంగా ఈ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో
ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కట్టుబట్టలతో ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సురక్షిత ప్రదేశాలకు చేరుకున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటి వరకు సమాచారం అందలేదు. మన తెలుగు రాష్ట్రాలు జోన్ 2లో ఉండడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం, భారీ స్థాయిలో ఆస్తి నష్టం ఏర్పడలేదని నిపుణులు చెబుతున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. న్యూయార్క్, టోక్యో వంటి నగరాలతో సమానంగా హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 1.5 లక్షల కోట్లు వెచ్చించి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచి హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని కేంద్రం నిధులు ఇవ్వాలని సీఎం కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ రైజింగ్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో 5,827 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ నగరాన్ని కేవలం రాష్ట్ర రాజధానిగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించిందని, భవిష్యత్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ముచ్చెర్ల వద్ద 40,000 నుంచి 50,000 ఎకరాల భూమిలో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేసేందుకు తన ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని సీఎం తెలిపారు. దీనికోసం సుమారు 15,000 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. మరో 15,000 ఎకరాల అటవీ భూమి ఉంది. ఇంకో 15,000 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు సహకరిస్తే న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి నగరాలకు పోటీగా అద్భుతమైన నగరాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు. అంతేకాదు 360 కిలోమీటర్ల మేర తెలంగాణ మణిహారం రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించేందుకు 35,000 కోట్లు అవసరమన్నారు. అలాగే ఇబ్రహీంపట్నం అంతర్జాతీయ పండ్ల మార్కెట్లో కోల్డ్ స్టోరేజ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వరదల సమయంలో ముంబై నివాసయోగ్యంగా లేదని, ఢిల్లీ పూర్తిగా కలుషితమైందని సీఎం పేర్కొన్నారు. వరదల కారణంగా చెన్నై వాసులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. బెంగళూరు వాసులు గంటల తరబడి ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. కోల్కతాలో ప్రజలు లెక్కలేనని సమస్యలను ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఇలా దేశంలోని ప్రతి నగరం సమస్యలతో సతమతమవుతుంది. ఆ నగరాల నుంచి మనం పాఠాలు నేర్చుకుని హైదరాబాద్ ఇతర నగరాల మాదిరి మారకుండా జాగ్రత్త పడాలని మూసీ నదిని పునర్జీవింపజేసే తన ప్రణాళికలను సమర్థిస్తూ అన్నారు. మూసీ పునర్జీవన ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నందుకు బీఆర్ఎస్, బీజేపీ రెండింటిని దూషించిన ఆయన హైదరాబాద్ను మరో ఢిల్లీగా మార్చాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. సరస్సులు, చెరువులు, ఇతర నీటి వనరుల ఆక్రమణదారుల గుండెల్లో హైడ్రాభయం సృష్టించిందని ఆయన అన్నారు. ఈ బహిరంగ సభల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు కూడా ప్రసంగించారు. ఆటో డ్రైవర్లు తమ డిమాండ్ల సాధనకు డిసెంబర్ 7న చేపట్టిన ఆటోల సమ్మెను ఆపేందుకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రంగంలోకి దిగారు. ఈ మేరకు ఆటో రిక్షా డ్రైవర్ల యూనియన్లను తమ సమ్మె ప్రణాళికలను పునరాలోచించాలని మంత్రి కోరారు. డిసెంబర్ 6న వారి డిమాండ్లను పరిష్కరించేందుకు చర్చలకు సిద్ధమని మంత్రి హామీ ఇచ్చారు. కాగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ గత నెలల్లో ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఆటో డ్రైవర్ల జీవనోపాధి పడిపోవడంపై ఐఎఫ్టియు, బీఆర్టీయు, ఏఐటీయూసీ, టీఏడిఎస్ సహా కీలక సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. తమ ఆదాయ నష్టాలను భర్తీ చేయడానికి 15,000 రూపాయలు వార్షిక రియంబర్స్మెంట్ ఇవ్వాలని, ఆటోమోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ఇవ్వాలని, ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి అగ్రిగేటర్ల ద్వారా నిర్వహించే ద్విచక్ర వాహనాలపై నిషేధం విధించాలని ఆటో యూనియన్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు హైదరాబాద్లో సరైన అనుమతులు లేకుండా నడుపుతున్న ఇతర జిల్లాల ద్విచక్ర వాహనాలపై నియంత్రణ విధించాలని, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలన్నారు. కాగా మహిళలకు మహాలక్ష్మి, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు వారి ఆదాయాన్ని గణనీయంగా ప్రభావితం చేశాయని చాలామంది డ్రైవర్లు వారి జీవనోపాధిని కొనసాగించడం కష్టమని యూనియన్లు వాదిస్తున్నాయి. ఈ మేరకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన రవాణా శాఖ మంత్రి ప్రభాకర్ వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎం కోదండరాం, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి మంత్రి ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. కాగా తెలంగాణ ఆటో డ్రైవర్ సమైక్య ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి మంత్రి హామీపై ఆశాభావం వ్యక్తం చేశారు. చర్చల సందర్భంగా మా డిమాండ్లు నెరవేరితే సమ్మె విరమిస్తామని ఆయన అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.